హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది సండే మార్నింగ్ తీసిన వీడియో. సండే నేను కొంచెం లేట్గానే లేస్తాను. లేట్గా లేచి ఫ్రెష్ అయ్యి పాలు కాగబెట్టేశాను. ముందుగా ఆ పాలు మేము కాఫీ తాగే ముందుగా నేను వెండికిలో తీసి దేవుడికి నైవేద్యం పెడతా. తర్వాత కాఫీ తాగే వాళ్ళ కోసం ఫిల్టర్ వేసేసాను. ఇవాళ సండే వంట హడావుడి ఉంది కాబట్టి దేవుడి రూమ్ క్లీన్ చేసేసుకుని దీపం పెట్టేశాను. తర్వాత తులసమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడంతా క్లీన్ చేసి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టాను. మేము అంతకుముందు ఊరు వెళ్ళినప్పుడు తులసమ్మ బాగా ఇదైపోయిందండి. అందుకని మొక్క పాడైందని చెప్పి మళ్ళీ గింజలు వేసాను. మొక్కలు బాగా వచ్చాయి, చిన్న మొక్కలు. తర్వాత తులసమ్మ దగ్గర ముగ్గులు వేసేసాను. ముగ్గులు వేసి పసుపు కుంకుమ చల్లాను. ప్రతిరోజు నేను ముగ్గేసి పసుపు కుంకుమ చల్లుతాను ముగ్గు మీద. అలాగే తులసమ్మకి వాటర్ ఇచ్చేసి నీళ్లు పోసేసి ఆ ఆకులకి పసుపు కుంకుమ పెడతాను. పుష్పములు అంటే పెడతాను. పువ్వులు కనుక లేకపోతే అక్షింతలు వేయనండి, ఎందుకంటే అవి దాంట్లో కుళ్ళిపోతాయి కుండీలో. తర్వాత ధూపం వెలిగించాను. దేవుడి రూమ్లోకి వచ్చి ఇవాళ స్కంద షష్ఠి అండి, అందుకని పెద్దగా పూజ ఏం చేయను, కానీ సుబ్రహ్మణ్య అష్టకం చదువుతాను. దేవుడికి పూలు పెట్టేసేసి పాలు నివేదన పెడతాను. అలాగే ఎవరికైనా నాగదోషాలు ఉంటే కనుక ఒక 40 రోజులు అనుకుని సుబ్రహ్మణ్య అష్టకం చదివి శుచిగా కనుక మనం చేస్తే కనుక చాలా ఫలితం ఉంటుంది. అది నేను చాలా నమ్ముతాను. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అలాగే వినాయకుడికి ఆదివారం కదా, పంచోపచార పూజ చేసాను. ధూపం, దీపం, నైవేద్యం, అలాగే హారతి ఇచ్చి మంత్రపుష్పం ఇచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను. తర్వాత దక్షిణామూర్తి ఫోటోకి ప్రతిరోజు నేను పువ్వులు పెట్టి ఈ శ్లోకం చదువుతానండి. పిల్లలకు కుదరదు, వాళ్ళ గురించి నేనే చదువుకుంటాను, వాళ్ళకి మంచి జరగాలని. తర్వాత బాల్కనీలోకి వచ్చాను. మా బాల్కనీలో సన్లైట్ పడుతుంది. డైరెక్ట్గా సన్ చూడలేం, కానీ నేను ఆదిత్య హృదయం చదువుతాను సండే. ప్రతిరోజు అంటే కుదరదు. ఒక గ్లాస్తో వాటర్ పెట్టుకుని మంచినీళ్ళు, ఆదిత్య హృదయం, అలాగే సూర్య అష్టకం చదువుతాను. ఆ 2 చదివి ఆ వాటరు ఇంట్లో వాళ్ళందరం తాగుతాం. ఒకవేళ పెద్ద పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య ఉందనుకోండి, వాళ్ళ చేత ఆదిత్య హృదయం చదివించి ఆ వాటర్ తాగించండి, చాలా మంచిది. చిన్నపిల్లలు అంటే చదవలేరు కాబట్టి వాళ్ళ తరపున మనం మంచినీళ్ళ గ్లాస్ పెట్టుకుని ఈ సూర్య అష్టకం, ఆదిత్య హృదయం చదివి గనక వాళ్ళకి ఆ నీళ్ళు ఇస్తుంటే కొన్ని రోజులు అనుకుని చేస్తే గనక చాలా మంచి ఫలితం ఉంటుంది. అసలు ఆదిత్య హృదయం చాలా పవర్ఫుల్. ఇవాళ సండే బ్రేక్ఫాస్ట్ ఉండదండి మాకు, అంటే ఇది ఫ్రూట్స్తే తింటాము. అందరం లేటుగా లేచి ఇంకా అప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటే మళ్ళీ లంచ్ లేట్ అవుతుందని ఫ్రూట్స్ తింటాం. ఇదండి సండే మార్నింగ్ లాగు. థ్యాంక్ యూ అండి.